అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చుక్కకూర పప్పు ఎలా వండుకోవాలో చూయించబోతున్నాను. దాంతో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉంది ఇక్కడ మనకి. అదేంటో చూసి లాస్ట్ వరకు చూడండి తెలుస్తది. ఇక్కడ నేను చుక్కకూర పప్పు కోసం ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. టేస్ట్ బావుంటదని. ఒక 1 ½ గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ నీళ్ళతోటి కడుక్కొని, తర్వాత 1 ½ గ్లాస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు. ఇంకేమెయొద్దండి. ఇందులో పసుపు గాని, ఉప్పు గాని ఏమెయొద్దు. అన్నీ మన కర్రీలోనే వేసుకోవాలి లాస్ట్‌కి. ఇక్కడ కడాయి పెట్టుకొని, ఇంకొక పక్క కడాయి పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు చిటపటలాడుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్‌లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక పచ్చిమిర్చి కొంచెం ఉడకగానే మనం ఫస్టే కరివేపాకు వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా టేస్టీగా ఉంటదండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపేసుకున్నాక ఒకసారి మంచిగా ఆయిల్‌లో మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్‌కి కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియెంట్ టమాటా ప్యూరీ వేస్తున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. డైరెక్ట్ టమాటాలేయడం వల్ల ఆ టేస్ట్ అనేది మిస్ అవుతాం మనం. అందుకే ఇలా వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత టమాటాలో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం చుక్కకూర ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూర సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఈ టమాటా ప్యూరీ తోటి మొత్తం పోపుతోటి కలిసేలాగా కింది మీదికి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చుక్కకూర అనేది తొందరనే ఉడికితే అన్ని ఆకుకూరల కన్నా చాలా ఫాస్ట్‌గా ఉడుకుతది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు చాలా మెత్తబడిపోయినది. ఇంత ముందుకున్నట్టు లేదు గదా! చెప్పాను గదా ఫస్టే. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉన్నది గదా! ఆ పప్పును వేసి కలుపుకోవాలి. పప్పును ఇలా వేయడం వల్ల టేస్ట్ గూడా బావుంటది. కుక్కర్‌లో వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటది. అది గూడా బావుంటది. ఒకసారి చూపిస్తాను. ఇలా వేసి చూడండి చాలా బావుంటది ఇలా గూడా టేస్ట్ అనేది. 2 కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ పప్పు, చుక్కకూర మంచిగా కలగలిసి ఉడికితే చాలా బావుంటది టేస్ట్. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. నాకైతే ఇది టేస్ట్ సరిపోయింది. ఏమైనా సరే టేస్ట్ తక్కువ అనిపిస్తే ఇక్కడ మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మంచిగా కారము, ఉప్పు అనేవి మంచిగా ఉడుకుతాయి పప్పుతో పాటే. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకెంత మంచిగా చాలా టేస్టీగా ఉంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చుక్కకూర పప్పు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.